చేసేటప్పుడు వేస్తారు డోలో వేస్తారు. ఆ డోలో టాబ్లెట్ మా దగ్గర లేదు, రాహుల్ గాంధీ దగ్గర, కేసీ వేణుగోపాల్ దగ్గర, ఠాకూర్ గారి దగ్గర ఉన్నాయి గోళీలు. నాది వేరుగా, నాది వేరులే అది. నా సబ్జెక్ట్ వద్దిగా. నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి. నన్ను పార్టీ గుర్తించిన రోజు నేను అస్త్రాలు వేస్తాను, నో ప్రాబ్లం. దాంట్లో నో ప్రాబ్లం. ఒక రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళు ఇళ్ళకి రావద్దని అట్లేం లేదు. ఇల్లు ఉన్నాడు అల్లకి పోతున్నాడు, అల్లున్నాడు ఇళ్ళకి వస్తున్నాడు. దాన్ని ఎవరో కూడా తప్పు పట్టాము, దానికి ఎప్పుడో బ్రేకప్ వేసేసినాము. ఆ చర్చ దయచేసి తీసుకురాకండి. దొంగ ఏడుపులు బండి సంజయ్ దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు, వగల మాటలే బండి సంజయ్ అంతా వగల మాటలు. ఏమి డ్రామాలు అవి టీవీలల్లా. ఏదో ఒకసారి ఎమోషనల్ ఏడిస్తే ఒక అర్థం ఉంది. ప్రతిసారి ఏడుస్తారా ఎవడన్నా? ఒక్కసారి ఏడుస్తారు. నేను కూడా ఏడ్చాను ఒకసారి. ఏదో ఎమోషన్లో కొంత బాధ ఉంటే ఏడుస్తాం, కానీ ప్రతిసారి ఏడుస్తారా? ఐదు RSS దిక్కని చెప్పి ఏడ్చిడా? అరే ఏం డ్రామా ఆర్టిస్టే ఆ బండి సంజయ్. ఎందుకు ఏమంత పెద్ద ఏడుపు వచ్చింది నాకు అర్థం కాలేదు బండి సంజయ్. ఇంట్లో అమ్మకు బాగలేకపోతున్నావు, అయ్యకు బాగలేకపోతున్నావు, ఎవరైనా ఏడుస్తారు. ఈయన ఏదో పెద్ద ఎవరైనా సంతోష్ ఎవరు? అవును, ఏం కొంపలేమి ఉనిపోయేది కొంపలేమి ఉనిపోయేది ఉన్నది. అనుమానాలు చాలా మందికి వస్తాయి. అనుమానాలు చాలా మందికి వస్తాయి, దానికి ఏడుస్తారా అయ్యా? అంతే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నట్టు దయచేసి మీకు మీ మీడియాని ఎట్లా వాళ్ళ దిక్కు మలుపుకోవాలి, అంతే. సింపుల్ ఈక్వేషన్. కూర్చున్న దగ్గర పన్నాడు వాళ్ళు బండి సంజయ్ ఏడువగానే మీరు బ్రేకింగ్లు. ఇప్పుడు బండి సంజయ్ ఏడుపు వస్తే మీ బ్రేక్ ఎందుకు నాకు అర్థం కాలే. ఏం నర్సింగ్, ఎందుకు బండి సంజయ్ ఏడిస్తే మీరు బ్రేకింగ్లు ఎందుకు వేస్తున్నారు? అవునప్పా, మేము ఏదని అంటలేము, కానీ జనాలకు అది ఉపయోగం ఏంది అంటున్నా. ఇప్పుడు బండి సంజయ్ ఏడ్చిండు, మీరేమో బ్రేకింగ్ వేస్తున్నారు, అదే చూపెడుతున్నారు. ఎవరు ఏడ్చారు? మా వాళ్ళు ఏడ్చిరా? నేను ఏడ్చినా? సార్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు పబ్లిక్ పోరాటం చేసి లీడర్లుగా ఇప్పుడు పబ్లిక్ సమస్యల మీద లీడర్గిరి అంటే ప్రజా పోరాటాలు చేసి రాజకీయ పార్టీలు నడపడం తీరు పోయింది అంటున్నా. ఆ తీరు పోయింది. ఎటు తీసుకోపోతున్నారు వీళ్ళు? ఇప్పుడు ఒక తప్పు చేసినాడు, అసలు నిజంగా చెప్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ అంటే భయమే పోయింది అందరికీ. వీళ్ళమ్మ దాని విలువనే పోయిందప్ప. ఇది రియల్గా చెప్తున్నా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఒక భయం ఉండే, ఒక భక్తి ఉండే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే దాన్ని చూస్తే వాడు భయపడతలేడు. ఇప్పుడు ఒకటి ఈయన ఒక సెకండ్ రెండోది చెప్తా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాప్పా, తప్పులు చేయని మానవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? తప్పులు చేయకుండా ప్రధానమంత్రి ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా, కన్సల్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారా? ఇప్పుడు చూడరాదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇప్పుడు వీళ్ళ మీద పడ్డది. ఇప్పుడు కేసీఆర్ కొత్త ఆట ఆడిండు కదా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఏసీబీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎమ్మడి పడతాడు ఇప్పుడు. ఎందుకంటే ఏసీబీకి పవర్స్ ఉన్నాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ అధికారులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారులను కూడా ఈ రాష్ట్రంలో ఒక ఏసీబీ, పోలీస్కి లేదు, మళ్ళా ఒక ఏసీబీ డిపార్ట్మెంట్ రైడ్స్ చేసి ఎనీ ఆఫీసర్, సెంట్రల్ ఆఫీసర్ని పట్టుకోవచ్చు. అవినీతి చేయకుండా ఉంటాడు.
కొంతమందే ఉంటారు, కొంతమంది మొత్తం అవినీతి పరులేనా అన్న. కానీ ఏది చెప్తే అది చేసే ఆఫీసర్లు ఉంటారో చూడండి, అలాంటి వాళ్ళే అవినీతి పరులు. ఒరిజినల్ ఆఫీసరు ఇలాంటి రైడింగ్స్ చేయడు. మీరు మీడియా గమనించండి. కరప్షన్ లేని ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఈ దేశం, మన దేశంలో చాలా చాలా చక్కగా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే నాకు తెలిసిన కాడికి 70-80% ఉంటారు. నాన్ కరప్షన్ ఎంప్లాయ్ అంటే కరప్షన్ చేయని ఒక వ్యవస్థ. ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో 80-90% అవినీతికి సంబంధించిన వాళ్ళు ఉండరు. కాబట్టే భారతదేశం, మన దేశంలో ఒక పద్ధతితోటి నడుస్తున్నది. 10-15% కరప్షన్ అధికారులు ఉంటారు. అది ఏ చరిత్రనైనా ఉన్నారు. ఆ అధికారులే ఈ ప్రభుత్వాలు చెప్పింది చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఐపీఎస్లు ఉన్నారప్పా, అవి వినండి మీరు కూడా. మా దినాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ దినాలు మీరు కూడా. ఇప్పుడు ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు అందరూ చెడ్డోళ్ళు కాదు కదా. అందులో ఇప్పుడు ఒక 50 మంది ఐపీఎస్లు ఉన్నారు అనుకోండి, అందులో ఒక 10 మంది చెంచగిరి చేసే ఐపీఎస్లు ఉంటారు. ఇందులో ఏం అనుమానం లేదు. 40 మంది హానెస్ట్ ఆఫీసర్లు ఉంటారు, అంటే న్యాయపరమైన ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళంతా లూప్ లైన్లో ఉంటారు. ఒక 10 మంది ఖచ్చితంగా కేసీఆర్ ఆడ కూర్చోమంటే ఆడ, మోడీ ఆడ కూర్చోమంటే ఆడ, ఈ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళే ఇవన్నీ చేస్తారు, వాళ్ళే ఇదంతా చేసేది. కాబట్టి అందుకే కేసీఆర్ కూడా ఈ ఏసీబీ డిపార్ట్మెంట్ ప్రయోగం చేస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇంకెవరు వచ్చారు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళది స్టేట్లో ఉన్నాయి కదా, ఎన్నో దగ్గర దొరుకుతారు. వాళ్ళే కూడా బినామీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రకమైన ఒక తెలంగాణలో ఇలాంటి యుద్ధాలు నడుస్తున్నాయి ఇప్పుడు అంతా. కానీ ఇందులో ఎక్కడ కూడా పబ్లిక్ బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినా, టీఆర్ఎస్ అధికారులు వాళ్ళ మీద దాడి చేసినా ఇంట్లో ఒక్క పైసా ప్రజలకు లాభం ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వర్షన్. ఓకే, చాలా మేము కొట్లాడుకుంటే చేస్తారు మీరు. అదే